హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే వరంగల్ వచ్చాను ఒక ఫంక్షన్ నుండి. అంతకంటే ముందు వరంగల్కి ఫేమస్ అయిన టెంపుల్ ఏదైనా ఉంది అంటే భద్రకాళి టెంపులే కదా. ఇంకా అందుకనే దర్శనం చేసుకుందామని మార్నింగే బయలుదేరి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నేను 10 డేస్ బ్యాకే దర్శనం చేసుకున్నాను. బట్ మళ్ళీ రావడానికి రీజన్ ఏంటంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అదేదో ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాము టెంపుల్ నుండి అని ఇంకా నేను భద్రకాళి టెంపుల్ నుండే మొదలు పెడదామన్నట్టు ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నాకు ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది. ఎందుకంటే నేను నా స్టడీ మొత్తం వరంగల్లోనే చేశాను. ఇంకా నా కోరికలు అయితే చాలానే నెరవేరాయి. అందుకనే ఇంకా యూట్యూబ్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను ఇక్కడ నుంచే మొదలైతే పెట్టాను. ఇంకా బయట ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ఇక లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ మనకు ఎండాకాలంలో వచ్చే భక్తులకైతే ఇబ్బంది అయితే ఏముండదు. కొంచెం కాలినడక ఉంటుంది, ఒక 5 మినిట్స్ అయినా కూడా వాళ్ళు సెటప్ అయితే బాగానే చేశారు. ఇక్కడ కాలు కడుక్కొని మనం ఇక్కడ గోశాల ఉంటుంది టెంపుల్లో. ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకు గోశాల ఉంటుంది. ఇంకా ఇక్కడ మనము దండం పెట్టుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు గణపతి టెంపుల్ ఉంటుంది చిన్నగా. ఏ టెంపుల్కైనా మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు పూజ చేసుకునేది అయితే గణపతికే కదా. ఇంకా గణపతి పూజ అయితే ఇక్కడ మేము చేసుకున్నాము. నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే నేను అనుకున్న కోరికలు అయితే నాకు ఈ టెంపుల్లో నెరవేరాయి. ఆ కోరికలు ఏందనేది నేను వీడియో చివరిలో అయితే చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం ఇక్కడ కొబ్బరికాయ అయితే లోపలికి తీసుకెళ్ళి కొట్టడానికి వీలుండదు, ఇలా వాళ్ళే కొట్టి ఇస్తారు మనకు. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత బయటనే దీపము అగరవత్తులు ఇట్లా ముట్టించుకొని మనం అయితే లోపలికి వెళ్ళాలి. ఆ రోజు మంచి రోజు ఉండడం వల్ల అయితే భక్తులు అయితే చాలామందే వచ్చారు. ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైనది, కాకతీయుల కాలం నాటిది, 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ ఇది. ఇంకా ఇక్కడ అయితే మేము పూజ అయితే చేసుకున్నాము. నేనైతే వీలైనంత వరకు మీకు టెంపుల్ని అయితే చూపించడానికి అయితే ప్రయత్నించాను. అమ్మవారిని అయితే చాలా దగ్గర నుండి చూపించాను. నేను చాలాసార్లు చాలా టెంపుల్కి వెళ్ళాను, కానీ నాకైతే అంత వైబ్ ఏం అనిపించలేదు. కానీ ఇక్కడ అమ్మవారిని చూడంగానే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. అమ్మవారు కూడా చాలా నిండుగా ఉంటారు ఇక్కడ. అందుకని నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టము. 10 నుంచి 15 సార్లు అయితే అయిపోయింది నేను ఈ టెంపుల్కి రావడము. ఇంకా అమ్మవారిని మొక్కుకొని చీరలు పెట్టే వాళ్ళు ఉంటే ఇట్లా చీరలు అయితే పెట్టవచ్చు మనము. ఇక్కడ టెంపుల్లో లోపల పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు భద్రకాళి అమ్మవారి బొమ్మ కూడా ఇక్కడ స్టాచ్యూ లాగా బయట పెట్టారు. వాళ్ళు కూడా చాలా బాగా అలంకరించారు అమ్మవారిని అయితే. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని లడ్డులు మనము ప్రసాదం అయితే తింటున్నాము. ఇక్కడ బొట్టుకి కూడా ప్రత్యేకత ఉంది. అర్ధచంద్ర ఆకారంలోనే పెడతారు బొట్టు కూడా. ఇంకా నవగ్రహాల పూజ అయితే చేసుకుంటున్నాను. 9 సార్లు తిరిగి పూజారులకు చేయమంటే కూడా చేస్తారు. ఇంకా నేనైతే బయటికి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంత బాగుందో టెంపుల్ బయట అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇంకా చిన్న లోపల శివుడిది కానీ సుబ్రహ్మణ్య స్వామిది చిన్న టెంపుల్స్ ఉంటే అవి దర్శించుకొని ఇంకా మేమైతే ఇట్లా బయటికి అయితే వచ్చేసాము. చాలామంది కూర్చున్నారు ఇలా బయట. ఇంకా ఎండ తగలకుండా అయితే బాగానే పెట్టారు వాళ్ళు భక్తుల కోసం అయితే. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఒకసారి మీకు దగ్గర నుండి చూపిస్తాను. వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే ఇక్కడ ఇట్లా ముడుపు కట్టి వెళ్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు అయితే ఇలా కట్టుకుంటారు. ఇంకా వాళ్ళ నమ్మకం అది. ఇంకా ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చి అయితే మేము పులిహోర లడ్డు అయితే తీసుకున్నాము. మీరు లోపలికి వెళ్ళి ఏమైనా అర్చన చేయించుకోవాలంటే దీని మీద మనకు ప్రైజులు పెట్టారు, చూసుకోవచ్చు. కుంకుమ అర్చనకు ఎంత, మామూలుగా పూజలకు ఏ పూజకి ఎంత అనేది అమౌంట్ అయితే అక్కడ పెట్టారు. దాన్ని చూసి అయితే మనము లోపల పూజారుల దగ్గర తీసుకోవచ్చు టికెట్. పూజలు చేసి ఇస్తారు మనకు. ఇంకా మేమైతే మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు, పులిహోర లడ్డు తీసుకున్నాం కదా. ఇంకా అదే పులిహోర లడ్డునైతే మేము తినేసి ఇంకా బయటికి అయితే వచ్చేసాము. రీసెంట్గా మా అత్తయ్యకి ఆపరేషన్ అయ్యింది. ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని మొక్కుకున్నాను. ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్ అయ్యింది. డిగ్రీలో కూడా నాకు సబ్జెక్టులన్నీ పాస్ అవ్వాలని అయితే నేను మొక్కుకున్నాను. అన్నీ 1 డే బ్యాటింగే చేశాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆల్ సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గా.